నమస్తే, వెల్కమ్ టు ప్రజా వాయిస్. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ స్వాగతం. వీడియోకి వెళ్ళే కంటే ముందు దయచేసి ప్రజా వాయిస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రతి ఒక్కరి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాకు ఎంతగానో అవసరం. దయచేసి లైక్ చేయండి. ఇక కాళేశ్వరం తోటి లక్షల ఎకరాలు కలకలలాడించే మన పెద్ద రైతన్న, ఎట్లుండే మన బతుకులు గతములో నెలవారిన నేలలు. అంటే ఈ కాళేశ్వరం తోటి లక్షల ఎకరాలు కలకలలాడించుండు, లేకపోతే ప్రజలు రైతన్నల కళలు సాకారం చేసిండు, 1,00,000 ఎకరాలకు నీళ్ళు అందించిండు, ఆయనే కట్టిండు కాళేశ్వరం అని చెప్పేసి చెప్పినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, మళ్ళీ అప్పుడున్నటువంటి నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు. మరి వీళ్ళిద్దరే ఉన్నారంటారుండా. ముఖ్యంగా దాంట్లో మన ఘోష్ కమిషన్ వీళ్ళే ప్రధాన సూత్రధారులు అని చెప్తా ఉన్నారు. మరి ప్రధాన సూత్రధారులని సీఎం రేవంత్ రెడ్డి ఏం చేయబోతా అన్నాడు? ఇక దొంగలు ఊర్లు పంచుకున్నట్టు తెలంగాణని మరి వీళ్ళు గిడ సపోర్ట్ చేయకపోతే తెలంగాణ వీళ్ళిద్దరు ఒకటే, మధ్యలో మనమే అవలేగాల. కాళేశ్వరం కట్టినప్పుడు అది ప్రారంభోత్సవం చేసినప్పుడు పెద్ద పెద్ద హెడ్లైన్స్ తోని కె చంద్రశేఖరరావు అది ఇది కారణ జన్మనుడు చంద్రశేఖరరావు తీసేసి కాళేశ్వరరావు అని పెట్టాలే, ఇంత గొప్ప ప్రాజెక్టు తెలంగాణకు అందించిన అవే మీడియాలు రాసినాయి. తెలంగాణ అపర భగీరథుడు అవే మీడియాలు రాసినాయి. ఇప్పుడు అవే మీడియాలో మొత్తం కేసీఆర్ అని చెప్పేసి రాయబట్టి ఏమన్నట సూత్రధార ఆయనన్నట మూలం. ఇప్పుడు ఏడికొచ్చా కదా కాళేశ్వరం స్కామ్ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక మొత్తం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో ఉన్నది. మరి దాన్ని సీల్ ఓపెన్ చేసిన తర్వాత మరి ఏం చెప్తారు, ఏం కథ, మరి ఓలను అరెస్ట్ చేస్తారు, ఎంతమందిని జైల్లో పెడతారు, మరి బయటకు పంపిస్తారా లేకపోతే ఇదంతా డ్రామానేనా అనేది మరికొద్ది రోజుల్లో తెలిసిపోతుంది. ఇవాళ స్నేహితుల దినమాట దోస్త్ మేరా దోస్త్ తూ హే మేరీ జాన్, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం, ఓ బ్రతుకు తీపి పాటలో శరో అక్షరం మనం, స్నేహమనే మాటకి మధుర స్వరాలం మనం. సో ప్రపంచవ్యాప్తంగా ఈ ఫ్రెండ్షిప్ డే అనేది జరుపుకుంటా ఉంటాం. నిజంగా మనిషికి ప్రతి ఒక్కరికి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు అన్న, ఒక బ్యాక్ బోన్ ఉంటుంది. వాస్తవంగా మన చుట్టూ 20 మంది ఉన్నారా 100 మంది ఉన్నారా లెక్కది కాదు. ఒక్కరు మన ఆపదలో ఉన్నప్పుడు, మనం ఇబ్బందులో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు మన కష్టాన్ని చూసి మనకు రెస్పాండ్ అయ్యి మన పక్కన నిలబడి మనతో ఉండి మనకు హెల్ప్ చేసేవాడు నిజమైన ఫ్రెండ్. అంతే. ఇట్లా ప్రతి ఒక్కరికి దోస్తు ఉంటాడు. ఇక తెలంగాణలో ఉన్నటువంటి, తెలంగాణ కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి స్నేహితులు దినం జరుపుకునేటువంటి వాళ్ళందరికీ కూడా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా మా ప్రజా వాయిస్ టీం అందరికీ కూడా అందరూ వయసులో పెద్దోళ్ళు. ఇక శేఖర్ అన్న వయసులో చాలా పెద్దోడు, మా సాయన్న, మహేందర్ అన్న, అందరు అన్నలే ఉన్నారు నాకు. వీళ్ళందరు అన్నలకు కూడా స్నేహితుల దినోత్సవం శుభాకాంక్షలు. అన్నలు అయినప్పటికీ కూడా 2-3 నెలలు తేడుంటే పెద్దోళ్ళు అయిపోతారా? నువ్వేమో చిన్న అన్నట్టు. ఈయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, పెద్దోడు కదా. మరి అంటే పిల్లలు ఉంటే పెద్దోళ్ళు అంతే. మరి వయసు చూసుకోవద్దు. అదే నేను ఏమంటున్నా, ఏజ్ లో పెద్దోళ్ళు అయినా కూడా ఎప్పుడు స్నేహభావంతో కలిసి మెలిసి ఉంటాం. అయితే మన ఇప్పుడు మా సాయన్న అందరి మీద ప్రేమ చూపిస్తూ ఉంటాడు మంచిగా. మహేందర్ అన్న అందరి పేర్లు చెప్తే, ముఖ్యంగా మా సంతానకు చాలా ప్రేమ. మేమంటే అందరి మీద మా అభిగానికి ప్రేమ ఎక్కువ ఉన్నది. సో మొత్తానికైతే ఇవాళ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా అందరికి శుభాకాంక్షలు. నిన్న టీడీఎంఎల్ గట్టిగానే నడుచుకున్నారు. డిజిటల్ మీడియా నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరి మొన్న సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో సో వాస్తవం ఉండొచ్చు, మనం దాన్ని కాదనలేము. ఎందుకంటే కొంతమంది చాలా మంది ఏం చేస్తూ ఉన్నారంటే కావాలని యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని కొన్ని బ్లాక్మెయిల్ దందాకు పాల్పడిన వాళ్ళు ఉన్నారు. ఇక కొన్ని సంస్థలు పేపర్లు ఇచ్చి 3,000 2,000 కార్డులు ఇచ్చి వాళ్ళు అవినీతి అక్రమాలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా అని చెప్పుకునే మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు కూడా చాలా మంది అమ్ముడు వేయినారు. వాస్తవాలను వెలికి తీసుట్లా ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా ముందు లేదు, డిజిటల్ మీడియాలు ఉన్నాయి. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతూ, ఉన్నది ఉన్నట్టు రాస్తూ, అసలు వాస్తవాలను బయట పెట్టేది ఇప్పుడు మొత్తం డిజిటల్ మీడియానే. మెయిన్ స్ట్రీమ్ మీడియా అప్పుడు కాళేశ్వరం గురించి గొప్పగా రాసింది, మరి ఇప్పుడు అదే కాళేశ్వరం మీద ఈర్కపెంట్ కేసీఆర్ అని రాస్తూ ఉన్నది. ఇప్పుడు ఎక్కడున్నది మెయిన్ స్ట్రీమ్ మీడియా? సో చాలా గ్రామాల సమస్యలన్నీ మెయిన్ స్ట్రీమ్ మీడియా రాయదు. చాలామంది ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్లకు అలవాటు పడి ఉన్న విషయాన్ని రాసుడు పక్కకి జోగుడు వార్తలు రాస్తూ ఉన్నారు. కానీ యూట్యూబ్ ఛానళ్ళు అట్లా కాదు.
జోకుడు బీకుడు బంద్ చేయాలి, నడవయ్య దగ్గర ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాం. నిన్న TDM తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ వాళ్ళు గట్టిగా నేర్చుకుంటారు. అంటే వీళ్ళు అధికారంలోకి రాగానే వీళ్ళు గొప్పలు అనుకుంటారు, కానీ అసలు వీళ్ళు అధికారంలో రావడానికి కారణం ఈ డిజిటల్ మీడియా అనేది వీళ్ళకి తెలుస్తలేదు. నిన్న తొలి వెలుగు రాగన్నా మైపాల్ యాదవ్ షీర్ చింతగట్టిరు, నువ్వు నల్లమల పులివి కాదు పిల్లివి అని చెప్పేసి అన్నాడు. అట్లున్నది కథ. సో అయితే పెట్టుకుంటే ఇక మీరు ఇక అదైపోతారు. కేసీఆర్ రెండోసారి, గతంలో ఒకసారి అట్లనే చేసిరు, ఇప్పుడు అట్లనే చేసిరు. సో మీరు ఖచ్చితంగా మీ మాటలు ఎవరైతే సీనియర్ విలేకరులో వాళ్ళు రెస్పెక్ట్ చేయాలన్నంత వరకు ఒకటి, కానీ మీరు చెప్పే దాంట్లో వేరు చేసి మాట్లాడాలి. మొత్తానికి మొత్తం అందరూ ఒకటి అనే విధానంగా ఏదైతే మాట్లాడారో అది మేము నిజంగా ఖండిస్తా ఉన్నాము. మూకుమ్మడిగా దాడి అంటాం. మూకుమ్మడిగా దాడి చేస్తూ ఉండరు, కలంతో దాడి చేస్తారు. మీరు 4-5 ఛానళ్ళు పేపర్లను చూసుకొని మాట్లాడితే మరి 100-200 ఛానళ్ళు ఉన్నాయి, నిజాలు నిర్భయంగా రాసేటి మాట్లాడేటి. మరి ఆ 100-200 ఛానల్ కడితే మీరు ఒక ఎమ్మెల్యే సీట్ కూడా గెలుచుకునే పరిస్థితి ఉంటుంది. మరి ఇక ఆలోచించుకోవాలి మీరు. ఇక మేము ఇప్పుడు ఆ డిజిటల్ మీడియా డిమాండ్ చేసినట్టు మేము డిమాండ్ చేసినట్టు మీరు అన్న వ్యాఖ్యలు కొంతమందికి ఏర్పోతే అందరు కాదని మీరు క్షమాపణలు చెప్తేనే ఈ యుద్ధం ఇక్కడికి ఆగిపోతుంది. ఓకే సరే, ఎట్లయితే మొత్తానికి ఇక ప్రజా వాయిస్ తెలంగాణ డిజిటల్ దినపత్రికలో సో ఇక మెయిన్ వార్తలు వచ్చేసి ఫస్ట్ పేపర్లు ఉంటాయి. మనకు సెకండ్ పేపర్ నుంచి మనకు జిల్లాలకు సంబంధించిన వార్తలు వస్తాయి. ఇక www.prajavoice.in అనేటువంటి వెబ్సైట్లో మీకు ప్రజా వాయిస్ డిజిటల్ దినపత్రిక మరియు ఈవినింగ్ ఎడిషన్ డిజిటల్ ఆన్లైన్ చూసిన చాలా పేపర్లు కాకుండా ఈ ప్రజా వాయిస్ అనేది కొత్తదనంగా, అంటే ఉన్నది ఉన్నట్టు నిర్భయంగా రాస్తూ కొత్తదనం, అంటే అందరికీ చూస్తేనే అట్రాక్టివ్ అయ్యే విధంగా దీన్ని తీసుకొస్తా ఉన్నాం. సో అన్ని వార్తలు కూడా ఈ మెయిన్ పేపర్ అంటే ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియాకు తగ్గకుండా అన్ని వార్తలు కూడా మనకు కవర్ అవుతూ ఉన్నాయి. సో ఇక డిస్ట్రిక్ట్ ఎడిషన్ చూసుకున్నట్లయితే ఇది ఎప్పుడు పేపర్ ఇయ్యలేదు, ఇదే ఇదే ఇది ఇవ్వలేదు ఈరోజు ఇదే, కాకపోతే ఆదివారం ఆగస్టు 3 కలిసి నడుద్దాం, అధికారాన్ని చేపడదాం. పాదయాత్రలు కొత్త కాదు. భారత్ జోడో యాత్ర సమయంలో అదే విమర్శలు. కష్టపడిన వారిని గుర్తించడం లేదు. ఏ కార్యకర్తకు అన్యాయం జరగదు. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఉన్నారు. ఇక రెండో రోజు ముగిసిన పాదయాత్ర అన్నట రాహుల్ గాంధీని ప్రధాని చేయడం కోసం నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కలిసి పనిచేయవలసిన అవసరం ఎంతైనా ఉందని జనహిత పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు ఉదయం 6 గంటలకు జోగిపేట పట్టణంలో నెహ్రూ డిగ్రీ కాలేజ్ ఆవరణలో ఏఐసిసి ప్రధాన కార్యదర్శి మీనాక్షి నటరాజన్తో పాటు ఎమ్మెల్సీ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, వైద్య మంత్రి శాఖ ఇక దామోదరతో కలిసి కళాశాలలో శ్రమదానం చేసిరట. ఇది ముందు రావాలి. ఈ ఏఐసిసి ప్రధాన కార్యదర్శి మీనాక్షి నటరాజన్తో పాటు అని రాయాలి, కానీ వీళ్ళతోనే ఆమె నడిచినట్టు రాత్తురు అన్ని. ఇదేందో గమ్మతి కాకపోతే ముఖ్య అతిథిగా పాల్గొన్న మీనాక్షి నటరాజన్ రాసుకుని అట్లా వాడతారు. పాదయాత్ర చేసేది ఆమెనే ఎట్లా పోవాలి ఎట్లా అయింది అనేది నిర్ణయించుకున్నది. గ్రామ స్థాయిలో పోతే ఆ కార్యకర్తల బలం ఏంది, బలహీనత ఏంది, ప్రభుత్వం ఎట్లున్నది ఏందనేది తెలుస్తుంది. మందిపేట కాడ మంగళారతి ఇచ్చుడు ఇవి అట్లనే ఉన్నది. ఇది కరెక్ట్ సామెత చెప్పిన అట్లనే ఉన్నది ఈ కథ. మీనాక్షి నటరాజన్ గారు పోయి ఆమె పాదయాత్ర చేస్తుంటే వీళ్ళు పోయి మంగళారతి ఇస్తా ఉన్నారు. మేమే ముందర నడుస్తున్నాం అని మళ్ళీ మంగళారతులు పట్టుకొని ముందర నడుస్తారు. గుర్తుందా? గిట్లే ఉన్నది కథ. మళ్ళీ ఈమె వాళ్ళతో నన్ను మాట్లాడదామంటే ఇటో 100 మంది మళ్ళీ పోలీసులు మాట్లాడుతా అని అంటున్నారట. మరి ఆమె మాట్లాడిందే ఎట్లా తెలుస్తుంది? నిన్న సంగారెడ్డిలో జగ్గారెడ్డి చూసేది నువ్వు ఏం చూసాబ్బా. మీనాక్షి నటరాజన్ గారు నవ్వుతా ఉన్నారు అలా కీకలో చూసి. ఏమైనా సరే జగ్గారెడ్డి జోరు తగ్గనట్టున్నది సంగారెడ్డి. ఇంకా తగ్గలేదు, ఆయన జోరు అట్నే ఉంటది ఆయన కథ. ఆయన నిజాయితీవంతుడు తెలుసా. నిజంగా చెప్పాలంటే ఈ లెక్క పొడతా సింప్లిసిటీ. ఆయన కూడా సింప్లిసిటీ ఉంటుంది. మళ్ళీ ఉన్న టీ షర్ట్ నైట్ ప్యాంట్ నీకు ఎప్పుడు చూసినా అదే ఏడికన్నా పోని మళ్ళీ ఏడికన్నా పోని అవే ఉంటుంది. మళ్ళీ ఉన్నట్టు మాట్లాడుతాడు. మంచి వ్యక్తి. ఇక దక్షిణ మధ్య రైల్వే PCCMగా ఇతి పాండే బాధ్యతల స్వీకరణ అట. సికింద్రాబాద్ వార్త. నిర్దేశించిన సమయంలో రోడ్డు పనులను పూర్తి చేయండి కార్పొరేటర్ ప్రేమ్ కుమార్ చెప్తా ఉన్నారు. మర్కజ్గంజ్ నియోజకవర్గం ఈస్ట్ ఆనంద్ బాగ్ డివిజన్ పరిధిలోని సత్యరాఘవేంద్ర కాలనీలో 20 లక్షల రూపాయల వ్యయంతో జరుగుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను శనివారం స్థానిక కార్పొరేటర్ పరిశీలించారట. శ్రీ కోదండ రామాలయాన్ని దేవాదాయ శాఖలో విలీనం చేయడం దుర్మార్గమైన చర్య. దేవాదాయ శాఖ తక్షణమే విలీనాన్ని
విరమించుకోవాలి, వెంటనే జీవనం రద్దు చేయాలి. మాజీ ఎమ్మెల్యే ఎం పద్మ దేవేందర్ రెడ్డి అట. ఇక భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా కోదండ రామాలయాన్ని దేవాదాయ శాఖలో విలీనం చేయడం దుర్మార్గమైన చర్య అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి మండిపడ్డారు. అఖిల పక్షం ఆధ్వర్యంలో ఉద్యమం ఉధృతం చేస్తామన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలోని కోదండ రామాలయాన్ని దేవాదాయ శాఖలో విలీనాన్ని నిరసిస్తూ శనివారం రామాలయం ముందు రహదారిపై బీఆర్ఎస్ నాయకులు భక్తులతో బైఠాయించి రాస్తారోగా చేపట్టారట. ఇప్పుడు దేవాదాయ శాఖకు వచ్చిన ఆందాన్ని ఎడిపోతుందన్న గవర్నమెంట్ పోతుంది. ఇదే దేవాదాయ శాఖ మరి ఓన్లీ హిందువుల దేవాలయాలను ఒకటి ఎందుకు తీసుకుంటుంది? ఇది ఆలోచించాలి. ఇప్పుడు ముస్లింలకు సంబంధించిన గుళ్ళో దేవాలయాలు వాళ్ళకు ఉంటాయి, క్రిస్టియన్ కు సంబంధించిన ఆలయాలు దేవాలయాలు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు క్రిస్టియన్ కి సంబంధించిన పండుగ క్రిస్మస్ ఈస్టర్ కి ఉంటాయి. అవును, ఈ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ చేస్తాయి. ఈ పైసలు ఏడికెళ్ళిపోతాయి? ఇళ్ళకెళ్ళని పోవాలి. ఇప్పుడు ముస్లిం వాళ్ళు మసీదులలో రంజాన్ పండుగలు ఇఫ్తార్ విందులని పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తారు. ఈ పైసలు ఏడికెళ్ళిపోవాలి? వీళ్ళేమో దేవాలయాలను తీసుకోవాలి, వచ్చే ఆమ్దాన్ని ఇళ్ళకి పెట్టాలి. అందుకే మేము దేవాలయాలకి ఇవ్వమని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ గుడికి సరిగ్గా డెవలప్మెంట్ అవుతలేదు. మళ్ళీ ఏదైనా గుడిని మరి గవర్నమెంట్ 2-3 కోట్లు పెట్టి ఏదైనా డెవలప్ చేస్తా అట్లా లేదు. ఎక్కడన్నా ఆదాయం వచ్చే గుడి ఉంటే కథం అది ఇళ్ళకి విలీనం చేసుకోవాలి. ఎన్నో ఏళ్ళ తర్వాత యాదగిరి గుట్టని మన కేసీఆర్ గారు ఈ తిరుపతి ఎట్లనో మనకు యాదగిరి గుట్ట అని ఆయన డెవలప్ చేసి భద్రాచలం రామాలయం ఎంత అధ్వానమైనటువంటి పరిస్థితుల్లో పోయింది. దారుణమైన పరిస్థితులు ఉన్నది. గుడికి పెయింట్ వేసిన దాఖలాలు లేవు, అది మన పెచ్చులు ఊడిపోతున్నాయి. మన గుడి కట్టిరు కదా రామాలయం గుడి అక్కడ అయోధ్య తర్వాత అంత అంటే ఫస్ట్ ఇక్కడనే ఇదే అయోధ్యలో కొలిసిరు. ఇప్పుడంటే అక్కడ అయింది కానీ అక్కడ గుడి లేకన ముందు ఇదే అయోధ్య లెక్క కొలిసి సాక్షాత్తు శ్రీరామచంద్రులే కొలువైనటువంటి ప్రదేశం కంచర్ల గోపన్న అనేటువంటి రామదాసు నిర్మించి ఇప్పుడు అక్కడ ఏదన్నా మన గోపురం రాజగోపురం ఉంటది కదా, గోపురం పైన గర్భగుడి పైన ఉన్నటువంటి గోపురం పైన ఉంటది కదా శిఖరం. ఆ శిఖరం అంట చేసింది కాదంట తెలుసా, పురాణ కథలు చెప్తా ఉన్నాయి. ఇది ఎట్లా చేయాలి ఏందని ఆలోచించేటువంటి క్రమంలో రాముడు రామదాసు కళలో కనిపించి నువ్వు పొద్దుగాల లేచి సినిమా ఉంటుంది రామదాస్ సినిమా, ఆ సినిమాలో లేదు ఈ స్టోరీ లేదా, నువ్వు పొద్దుగాల లేచి గోదావరి మధ్యలోకి వచ్చి నీటిలో వచ్చి 2 చేతులు జాపి మొక్కు నీ చేతిలోకి వచ్చేస్తుంది అంటే ఈ నెట్లనే వేస్తే చేతిలోకి వచ్చిందంట. చూసిరా ఎంత గొప్ప పురాణాలు, ఎంత మంచి కథలు. మరి మన గుళ్ళు దేవాదాయ శాఖలు కలిపి మన వచ్చే ఆదాయం వాళ్ళు తీసుకుంటే మరి ఆదాయం తీసుకున్న తర్వాత ఈ గుడికి ఏమైనా డబ్బులు ఇస్తారా అభివృద్ధి కోసం? అట్లుండదు. ఆడున్న వసతులు, బాత్రూమ్ వసతులు, మరి ఇంకా నీళ్ళకి సదుపాయాలు ఇంకేమైనా ఇస్తారంటే అట్లా వేయరు, కేవలం ఆదాయం మాత్రమే తీసుకుంటారు. మరి వేరే ఇప్పుడు హిందూ మతంతో అన్ని మతాలు సమానమే, ఇట్లా కాదంటది. మరి వాళ్ళ గుళ్ళకు కూడా ఆదాయం కూడా తీసుకోవాలి కదా, తీసుకోవాలి. వాళ్ళకు కూడా అవసరం ఉంటే వాళ్ళకి ఇవ్వాలి, కానీ ముందైతే తీసుకోవాలి కదా. మసీదులను కూడా దేవాదాయ శాఖ కలుపుకోవాలి. ఇప్పుడు గవర్నమెంట్ అయితే దేవుళ్ళు మతాలు అవసరం లేదు, ప్రజలు ముఖ్యం. ఖజానా నింపు ఏమైనా చేసుకో, ఈ గుడి డెవలప్మెంట్ చేయి, ఆ గుడి డెవలప్మెంట్ చేయి. వీళ్ళ ఖజానా తీసుకో, వాళ్ళ ఖజానా తీసుకో. దానికి అవసరం ఉన్నప్పుడు దానికి, దీనికి అవసరం ఉన్నప్పుడు దీనికి. అట్లా కాదట, అట్లా కాదు, ఇట్లనే కావాలి. వాళ్ళు ఇయ్యరన్నా, బరాబర్ చెప్తారు మేము ఇయ్యమంటారు. అంటే హిందువులు ఎట్లా దొరికి వీళ్ళకు దేవాదాయ శాఖ వాళ్ళకి ఇంతకు ఈ దేవాదాయ శాఖను రద్దు చేయాలి. ఏ గుడి పైసలు ఆ గుడి డెవలప్మెంట్ కే పెట్టుకోవాలి. కమిటీలు ఏర్పాటు చేసుకుంటారు కొన్ని గుళ్ళల్లో. ఇప్పుడు కొన్ని గుడి ధర్మకర్త ఇవన్నీ ఉంటాయి కదా, ఇట్లా కమిటీలు ఏర్పాటు చేసుకుని ఆ గుడి ఆమ్దాన్ని దానికే పెడతారు. అట్లా పెట్టుకోవాలి. ఏం తక్కువ ఆమ్దాన్ వస్తుందా నా గుళ్ళకు నువ్వు అనుకుంటా? ఇప్పుడు సికింద్రాబాద్ ఉజ్జయిని ఇప్పుడు నీకు ఆరోగ్యం మంచిగా లేదు, సరే నాకేం మంచిగా లేదు, నీ మీద నాకు మంచిగా లేదు, హాస్పిటల్లో లక్షలు ఖర్చు అవుతున్నాయి. దేవునికి మొక్కితే తక్కువ అయితే నేను 1 లక్ష రూపాయలు ఇస్తాను. ఇప్పుడు 10 లక్షలు పెట్టే బదులు దేవునికి మొక్కితే నాకు తక్కువ అయిందని అంటే నేను 1 లక్ష రూపాయలు ఇస్తే ఏమైంది? ఇప్పుడు మేడారం ఎంత మంది ఉంటారు? ఇప్పుడు వచ్చేది మళ్ళీ మేడారం జాతర ఉంటుంది. మేడారం తక్కువ ఆమ్దాన్ వస్తుందా? తక్కువ ఆమ్దాన్ కోట్లాలు ఉంటుంది కథ. ఆ బెల్లం అవ్వకూడరు మళ్ళా ఆఖరికి టెండర్ రాలే ఉంటాయి, కథ కార్ఖానా బాగా పెద్ద ఎత్తున ఉంటుంది. ఇక మనకు మళ్ళీ సౌకర్యాలు నీళ్లు ఉండయి. బీఆర్ఎస్ తిరిగి పుచ్చుకున్న కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు షాబాద్, మాజీ జెడ్పీటీసీ సభ్యులు పట్నం అవినాష్ రెడ్డి అట బీఆర్ఎస్ కండువ కప్పుకురట. మరి ఎందుకు కప్పుకుర్రు షేవెల్లాల బీఆర్ఎస్ కండువ మరి ఏమో చూడాలి. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి. పాలడుగు ప్రభావతి ఐదో జిల్లా ప్రధాన కార్యదర్శి డిమాండ్ చేస్తూ ఉన్నారట. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మరి మహిళలకు ఇస్తున్న
2500 ఈ రూపాయలు ఏవైతే ఉన్నదో తులం బంగారం ఏదైతే ఉన్నదో చెప్పినట్టు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా డిమాండ్ చేయాల్సిందే. ఎందుకంటే మీ ఓట్లు కీలకం కాబట్టి, మీరు కావాలని తెచ్చుకున్న ప్రజాప్రభుత్వం కాబట్టి మరి వాళ్ళు కూడా మీకోసం తీసుకొచ్చిన ఈ 2500 ఈ పథకం ఏదైతే ఉందో నెల నెల మళ్ళీ తులం బంగారం ఏదైతే ఉందో ఖచ్చితంగా అది ఇచ్చేదాకా ఎంబడవాడుడే, అందులో ఇక ఏ డౌట్ లేదు. పడతారు. ఆల్రెడీ మీకే మంచిగా చేస్తుంటే ఇంకా పాప కుర్చీ తాత తిప్పలు పడుతున్నాడు అప్ప. అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవం అట. ఇక తల్లిపాలు బిడ్డకు అమృత సంజీవిని అని చెప్పి చెప్తా ఉన్నారు. 100% ఈ పిల్లలు గట్టిగా ఉండాలి. ఇప్పుడు ఈ అంగన్వాడీల కేంద్రాలలో తల్లిపాల వారోత్సవాలు చేసుడు ఎందుకంటే అదొకళ్ళు చెప్తే తెలుసుకునేదా? తల్లిపాలు బిడ్డకు బలం, ఆ పాలు తాగిపిస్తే పిల్లలు మంచి ఆరోగ్యంగా పెరుగుతారని ఈ వారోత్సవాలు చేసేదాకా ఇప్పుడు తెలుస్తలేదు. మరి ఏం చేస్తాం ఇక? అందుకే దీనికంటూ ఈ వారోత్సవాలు చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు అట్లా ఉంటుండేనా? ఖచ్చితంగా పుట్టిన పిల్లలకు తల్లిపాలే బలం. ఇప్పుడు అట్లా లేదు కాబట్టి వారోత్సవాలు చేస్తూ ఉన్నారు. ఇక మరి అవగాహన పెరగాలని మరి ఏం చేస్తాం? ఆడికి వచ్చింది కదా, ఊర్లలో నానుడు ఉంటుంది. అరే ఇప్పుడు పెద్ద మనిషి అయినా పెద్ద మనిషి అయినా గట్టిగా ఉన్నావు అంటే మరి ఏమనుకుంటావు? చిన్నప్పుడు 8 ఏళ్ళు తాగిన మా అమ్మ పాలు అంటాడు. అట్లా అంటే తల్లి పాలు అంత పౌష్టికంగా ఉంటది, అంత బలము, అంత మంచిది. ఇప్పుడేమో ఈ కాలం బట్టి ఇప్పుడు చాలా మంది పాలు ఇస్తలేరు, కొంతమంది కొన్ని ఇష్యూలు ఉంటాయి. కానీ సో అంగన్వాడీలలో ఇప్పుడు ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఎందుకు ఇయ్యాలి, ఇస్తే ఏమవుతుంది అని కూడా చెప్తున్నారు. ఈ జూన్ 7కి వచ్చింది ఒక కథ. ఆఖరికి తల్లి పాల గురించి కూడా అవగాహన కార్యక్రమాలు చేసే కాడికి వచ్చింది వ్యవహారం ప్రపంచం. బీజేపీ నేతల ముందస్తు అరెస్టులు, అచ్చంపేట పోలీస్ స్టేషన్ కు తరలింపు. ఉమామహేశ్వర దేవాలయం అభివృద్ధి కోసం జరుగుతున్న దోపిడీకి నిరసనగా అచ్చంపేట మండలం నుంచి ఉమామహేశ్వరం వరకు నిర్వహించబోయే పాదయాత్రలో పాల్గొనబోయిన బీజేపీ నాయకులను పోలీసు ఉదయాన్నే ముందస్తు అరెస్ట్ చేసిరట. ఇది వ్యవహారం. ఉమామహేశ్వరం అంటే అసలు ఎంత పెద్ద ఆలయం, అది నాగర్ కర్నూలు అచ్చంపేట శ్రీశైలం పోయే దారులు ఉంటుంది. ఉమామహేశ్వరం కొండల మీద అబ్బా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అది. ఆడ దోపిడీ జరుగుతూ ఉన్నదని చెప్పి పాదయాత్ర రూపకంగా శాంతియుతంగా నిరసన. అడవి ప్రాంతంలో ఎవడన్నా ఎమ్మెల్యేలు వస్తురా, ఎంపీలు వస్తురా సార్? ఘోరం ఇది. ఇక మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి, చెడు అలవాట్లకు బానిస జీవితాలను నాశనం చేసుకోవద్దు. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, ఇక డిఎస్పీ రాజశేఖర్ రాజు ముగిసిన యువ చైతన్య సైకిల్ యాత్ర అన్నట. ఇక మత్తు పదార్థాల వల్ల యువత ఎట్లా ఇబ్బంది పడతా ఉన్నది, తర్వాత వాళ్ళ భవిష్యత్తు ఏందైతే అనేది వాళ్ళు ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేసినా యువత మారిపోతలేదు, అసలు వినేటట్టు కొడతలేదు. ఈ చెడు అలవాట్లకు పడి పెళ్లిళ్ళకి దూరాలు అవుతున్నారు, జీవాలు అవుతున్నారు. 30 ఏళ్ళగా రౌడీ అవుతుండు, రౌడీ షీటర్గా కేసులు అవుతున్నాయి. వాళ్ళ కుటుంబం పాపం తినడానికి తిండి ఉండదు, ఈడేమో కత్తులు ఎమ్మడ పెట్టుకొని తిరుగుతాడు. చంద్రబాబు నాయుడు అన్నట్టు వాస్తవంగా పాపులేషన్ రేట్ తగ్గిపోయింది. ఈ పెళ్లిళ్ళే చేసుకోకపోతే పాపులేషన్ ఏడ పెరుగుతుంది, ఉన్నోళ్ళు కూడా సక్కలేరు. మరి యువత మేలుకో, నీ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు. మిర్యాలగూడలో గంజాయి బ్యాచ్ దాడి సమాజాన్ని కుదిపేసిన ఘటన అన్నట. ఇంకా బ్రతికే ఉన్నానా అని బిగా బుగులుతుంటూ మట్టిలో ఒరిగిన యువకుడు అరుపులు, అర్ధరాత్రి భయానకంగా మారిన మిర్యాలగూడ బంగారు గడ్డ వీధులత. ఏడ చూసినా ఇదే బ్యాచ్ కలిపింది. ఏ పల్లెకైనా ఈ గంజాయి బ్యాచ్. ఇప్పుడు పల్లెలో ఒకటి ఉంటుంది, ఒక పచ్చదనం ఉంటుంది, ఒక కథ ఉంటుంది అని చెప్పేది బంద్ అయిపోయేటట్టే ఉన్నాయి. పల్లెకు ఒక 10 బెల్ట్ షాపులు ఉంటాయి, పల్లెల గంజాయి దొరుకుతుంది, పల్లెల గంజాయి బ్యాచ్ ఉంటుంది అని చెప్పే కాడికి వచ్చింది. ఇట్లా తయారైంది. మరి అది అంత విచ్చలవిడిగా ఎట్లా దొరుకుతా ఉన్నది గంజాయి పల్లెలలో? వీటిపైన దృష్టి పెట్టాడు ముఖ్యమంత్రి గారు. పైగా రిపోర్టర్ల మీద పడ్డాడు కాదు, ఈ వార్తలని బయటికి వాస్తవాలుగా తీసుకొస్తున్నాం కదా, వాటిపైన దృష్టి పెట్టాలి. గురుకులంలో అక్రమ వసూళ్లకు యత్నించిన 2 సస్పెండ్ అట. ఇక వార్డెన్, డేటా ఎంట్రీ ఆపరేటర్ను విధుల నుండి తొలగింపట. ఈడెక్కడో. ఇక నాగల్ కర్నూలు మైనార్టీ రెసిడెన్షియల్ బాయ్స్ పాఠశాలలో ఏం జరుగుతుందని పట్టణ వాసులు చర్చించుకుంటున్నారు. ఒకవైపు అక్రమ వాసులు, మరోవైపు విద్యార్థులకు వెట్టి చాకరీ చేస్తున్న ఆడియో వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో జిల్లాలో జోరుగా చర్చ నడుస్తుంది. అదే పాఠశాలలో స్వీపర్గా పనిచేస్తున్న మహిళ తన 2 కుమారులను అదే రెసిడెన్షియల్ పాఠశాలలో చదివించేందుకు ఎమ్మెల్యే లెటర్ తీసుకొచ్చి ఇచ్చిందట. దీంతో పాఠశాల ప్రిన్సిపల్ 2 విద్యార్థులకు పాఠశాలలో చేర్పించుకున్నాడు. గత 2 రోజుల క్రితం డేటా ఎంట్రీ ఆపరేటర్, ఇక డిప్యూటీ వార్డెన్ 2 ఆ మహిళతో 10,000 డిమాండ్ చేశారట. నీ పిల్లల్ని ఇంకా ఆన్లైన్లో ఎక్కించలేదు, నాకు 10,000 ఇస్తేనే ఎక్కిస్తానని మహిళలకు ఫోన్ చేసి అడిగారట. అందుకు ఆ మహిళ తన వద్ద అంత డబ్బు లేదని ప్రాధేయపడిందట. నీకు ఒక ఆఫర్ ఇస్తున్నాను, 8,000 ఇవ్వు, లాస్ట్ అండ్ ఫైనల్ అని చేసిరట.
ఈ విషయం ప్రిన్సిపల్కి చెప్పకూడదని ఆ మహిళకు చెప్పారట. ఆ రికార్డు కాస్త చెవిలో ఇక ఈ వీడియో ఈ చెవిలో పడి మీడియా ముందుకు రాగానే ఇదేమిటని ప్రశ్నించగా వార్తాపత్రికల కథనాలతో ఆ అధికారుల దృష్టికి విషయం చేరుకుంది. దీంతో ఆ ఇద్దరిని సస్పెండ్ చేసారు. నాకు తెలిసి ఇది అంత సీన్ ఉండదు. ప్రిన్సిపాల్ కనుసరణలు జరుగుతాయి ఇటువంటి కథలన్నీ. ప్రిన్సిపాల్కి తెలియకుండా ఎట్లా జరుగుతాయి అన్న? 1% ఆలోచించదు. ఇప్పుడు 8,000 అన్న, 1 కాదు 2 కాదు ఉంటుంది. ఆశావాదులు ఎట్లుంటుంది అంటే కొంత గ్రామాలలో మండలంలో ఎంఆర్ఓ ఆఫీసర్ ఉంటాడు, స్ట్రిక్ట్గా ఉంటాడు. భూములు తికమక అంటే ఉల్టా పాల్ట్ ఉంటే నేను భూములు నీ పేరు మీకు వేయనట్టు చాలామంది ఉంటారు. అందరూ ఉంటారని కాదు, కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు సిన్సియర్గా చేస్తారు. ఈ కింద ఉన్న ఆపరేటర్ అంటే తెలకుండా గుసగుసలు వెచ్చి దొంగ సాటున కలిసి ఆడి ఈడి అని చెప్పి కూడా ఉంటారు. కానీ నిర్లక్ష్యం అయితే నిర్లక్ష్యం. ఈ హాస్టల్లో పాపం ఆ పిల్లల్ని ఏర్పించుకుంటే మరి వాడు నీది ఇంకా ఆన్లైన్ కాలేదు 10,000 అని అడిగినంటే ఈయన ఏమన్నా నేను ఆస్తులు మొత్తం జప్తు చేయాలి. ఈయన సస్పెండ్ చేసుడు కాదు. వీడు ఎంత సంపాదించిండో అట్లా ఎంతమంది తల్లుల ఉసురు పోసుకున్నాడో వీడు. పైసల కోసం ఎన్నిసార్లు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టినావు. అవకాశం ఇవ్వండి, అభివృద్ధి చేస్తా. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నిజాంనగర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా అవకాశం కల్పిస్తే నిజాంనగర్ గ్రామ ప్రజలకు రుణం తీర్చుకునేందుకు నిజాంనగర్ గ్రామ పంచాయతీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని చెప్పేసి గ్రామవాసి యువజన కాంగ్రెస్ పార్టీ డిండి మండల కార్యదర్శి బిజమూరి సత్యనారాయణ అన్నారట. ఇక సత్యనారాయణ మంచి విషయమే. మీరు రావాలి, యువత రాజకీయంలోకి రావాలి. మీరు ఏమేమైతే చేయాలనుకుంటున్నారో అవన్నీ ఒక దాంట్లో రాసి వీలైతే ఒక ఫ్లెక్సీ పెట్టి ఓ 3-4 మీ ఊర్లలో ఖచ్చితంగా మాటల మీద ఉండాలి. మళ్ళీ ఉత్తగా పేపర్ స్టేట్మెంట్లు ఫ్లెక్సీలు పెట్టించుడు కూడా కాదు. మీరు నిజంగా ఏ దురుద్దేశం లేకుండా మీ ఊరికి మీరు సేవ చేసుకోవాలని అనుకుంటే ఖచ్చితంగా మీరు ఫ్లెక్సీ పెట్టి ప్రజలకు నమ్మకం కల్పించండి. ఆ తర్వాత ఆ ప్రజలు మీ ఎన్నుకుంటారు, మిమ్మల్ని గెలిపించుకుంటారు. ప్రతి వీధి ప్రతి వాడ అభివృద్ధి లక్ష్యం. షాద్నగర్ ఎమ్మెల్యే వీరలపల్లి శంకర్ గారు చెప్తా ఉన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మున్సిపాలిటీలో 100 రోజులు ప్రణాళికలో భాగంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో 166 మున్సిపల్ కార్మికులకు ఉచితంగా కిట్లు పంపిణీ చేసిరట. ఇక ఆగస్టు 4న కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయండి. ఇక ఓసీ క్లబ్ను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే వరకు సిపిఐ పోరాటం ఆగదు సంఘీభావం తెలిపిన ఇక కన్సూమర్ ఫోరం అడ్వకేట్స్ జేఏసీ లెక్చరర్ ఫోరం అట. ఇక ఇంకో వార్త కూడా ఇంకో లైన్ కూడా వేయాలి దాంట్లో. అదే రోజు ఉదయం పొద్దుగల్లా ముందస్తు అరెస్ట్ పుష్టి చేయబోతున్న స్థానిక పోలీసులు రాయాలి. ఇవే చేస్తారు. అవుతుంది కలెక్టరేట్ ముట్టాడని చెప్తే ముందస్తు అరెస్ట్ అయితే అప్రమత్తమై అరెస్ట్ అవుతారు. సిపిఎం పార్టీ గొప్పదే. వాళ్ళ నిజంగా వాళ్ళ దీక్షలు, వాళ్ళ పోరాటాలు, వాళ్ళ ఉద్యమాలు నిజంగా అది ఏ పైసలకు ఆశించే పోరాటాలు కాదు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ నీతిగా నిజాయితీగా కొట్లాడే గొప్ప పార్టీ అది. వినూత్న కార్యక్రమానికి శ్రీకారం. ప్రజల సమస్యల పరిష్కారానికి వినూత్న వేదిక. దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ హైదరాబాద్లోని గాంధీ భవన్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా విని వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన విశిష్ట కార్యక్రమం అని తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పౌరుల వినతులను ఆత్మీయంగా స్వీకరించారు. ప్రజలు తమ సమస్యలు, ఫిర్యాదు, అభ్యర్థనతో స్వయంగా ఓర్పుతో వినటం కాకుండా కొన్ని విషయం వినాలి. మరి వినటం మీరు ఉన్నదే విన్నీకి ఇక అంతోపిక లేదు మొత్తం కాదని. రేవంత్ రాజీనామా చేస్తావా? చేయూత పెన్షన్లు పెంచుతావా? ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడిచినా పేదలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. అధికార పక్షం అన్యాయం చేస్తుంటే ప్రతిపక్షం నోరు విప్పడం లేదు. రేవంత్ కేసీఆర్లకు పేదల బాధలు పట్టవు. నాకు పేదరికం తెలుసు, ఆకలి బాధలు తెలుసు. అందుకే పేదల కోసం పోరు ఆపేది లేదు. చేవెళ్ల రాజేంద్రనగర్ మహాగర్జన సన్నాహక సదస్సులో గర్జించిన మందకృష్ణ మాదిగ. ఇక రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల ప్రకారం దివ్యాంగుల పెన్షన్ 6,000, ఆసరా పెన్షన్ 4,000, తీవ్ర వైకల్యం గల వారికి 15,000 పెంచుతావా లేదంటే రాజీనామా చేస్తావా అంటూ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఆగస్టు 13న ఎల్బీ స్టేడియంలో జరిగే మహాగర్జనకు సంబంధించి చేవెళ్ల రాజేంద్రనగర్ నియోజకవర్గాల సన్నాహక సదస్సు శనివారం చేవెళ్లలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడిరట. ఇక నిజమే ఇప్పుడు ఈ కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టిండు మన మందకృష్ణ అన్న. ఏదేమైనా కూడా ఆయన ఏం పట్టుకున్నా అది పట్టిందల్లా అది ఆ పట్టి వీళ్ళు ఊడురి పాపం. వీళ్ళు ఎందుకంటే చాలా మంది ఈ రోజులలో ఏమైతా ఉన్నదంటే కొడుకులు చూస్తలేరు. ఇది ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి. కొడుకులు తీవ్ర ఇబ్బందులు పెడతా ఉన్నారు. హాస్పిటల్కి అడిగితే కూడా పైసలు ఇస్తలేరు. చాలా మంది ఈ పెన్షన్ మీద బతికి తినేటోళ్ళే ఉన్నారు.
మరి మీరు ఆ ఎన్నికల హామీల 4,000 6,000 చెప్తున్నారు, 2,000 4,000 చెప్తున్నారు. మరి ఏమాయే మీ హామీలు ఎటువాయే? ఇదే కదా ఇంపార్టెంటు. ఎంతమంది ఎన్ని లక్షల కోట్ల మంది పెన్షన్ తీసుకుంటా ఉన్నారు, ఎంత ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి వాటిని మీరు ఎందుకు పక్కన పెట్టిరు? పెన్షన్లకు సంబంధించి మందకృష్ణ మాది గారు మీకు మేము ఖచ్చితంగా మద్దతు తెలుపుడే. మీరు ఖచ్చితంగా ఈ పోరాటం చేయాలి. ముఖ్యమంత్రి గారికి మంత్రులు గుర్తు లేనట్టున్నది గుర్తు చేస్తారు. ఆ పిఆర్ఓలు ఉంటారు కదా, ఈ పిఆర్ఓలు అంటే పర్సనల్ రిపోర్టింగ్ ఆఫీసర్లు, పర్సనల్ అసిస్టెంట్లు ఉంటారు కదా, చెప్పాలి. సార్లకు ఎంతో ఇబ్బందులు ఉంటే వాళ్ళు ఫోన్లే మెయింటైన్ చేయనటువంటి పరిస్థితి చెప్పాలి. అంటే ఎట్లా మర్చిపోవాలి మరి? ఇది ప్రధాన, మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఇది ఒక ప్రధాన హామీ. చాలా మంది ఇబ్బందులు పడతా ఉన్నారు. మీరు గిట్లా ఇక రాబోయే రోజుల్లో ఇది గిట్లా తొందరగా అమలు చేయకుంటే ఇక పెద్ద పోరాటమే ఉంటుంది. ఇక 6 గ్యారెంటీలకు పాత్ర అట్లనే అవుతుంది ఇక కథ. అదే మంచి టైటిల్ చెప్పినా ఇప్పుడే. ఆగస్టు 12న విశ్వకర్మ జేఏసీ పాదయాత్రను విజయవంతం చేయాలంట. ఇక విశ్వకర్మ జేఏసీ స్టేట్ చైర్మన్ రాయబండి పాండురంగాచారి పిలుపు. ఈ మొత్తం ఈయనదే ఉన్నట్టున్న పెద్ద మనిషి. నాయకుల తీరుపై కింది స్థాయి కార్యకర్తల అసంతృప్తి. పైరవీకారులకు పార్టీలు మారిన వారికి ప్రాధాన్యత. ఏఐసిసి పరిశీలకురాలు సమక్షంలో కార్యకర్తల ఆవేదన. 2వ రోజు ముగిసిన కాంగ్రెస్ పాదయాత్ర. ప్రభుత్వ సొమ్ము తిన్న ఎవరిని వదలం టీపీసీసీ అధ్యక్షుడు. ఇప్పుడు ఈమె చెప్తా ఉన్నది కదా, ఏఐసిసి పరిశీలకురాలి సమక్షంలో కార్యకర్తల. ఆమె ఫోటో వేయచ్చు కదా. ఆమె ఏం మాట్లాడింది ఏంది అనేది ఆమె ఫోటో ఎత్తి అయిపోతుంది కదా, మళ్ళీ ఈయన ఫోటో ఎందుకు? మంగళ మనరే జనులకు మంగళ మనరే మంది పెండిల కాడ మంగళారతి చూడే కథ. ఇంత ఘోరం అవుతుందని నేను కూడా కాదు. ఒకరోజు 2 రోజుల ముందు మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేస్తూ ఉన్నది అని చెప్పేసి అన్న. నీకు అంత మంచిగా వచ్చానక ఈ పేపర్ వాళ్ళు గీళ్ళదే, ఇది ఏం కథనే నాకు అర్థం కాదు. ఇప్పుడు మాలు కూడా ఏం చేయాలి, పిఆర్ఓలు ఇచ్చిన వార్తలు ఇస్తారన్న. ఈ పెద్ద అయితే ఇదనే కాదు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలకు అదే సైతం అదే ఉన్నది కథ. సరే కానీ ఈ అక్క DBM 55 కెనాల్ పూడికతీత పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాలకుర్తి. ఈ మధ్య నెగిటివ్ బాగా పడుతుంది, ఎందుకు అర్థం కాదు కానీ అందుకే పాజిటివ్ చేసుకుంటున్నారు. అరే ఒకటి చేయాలంటే ఒకటి తీయాలంటే ఒకటి చేయాలి, ఒకటి చేయాలంటే ఒకటి తీయాలి. అర్థమైందా? అవునవును. ఇక JVR ఉద్యాన పరిశోధన స్థానం మల్యాల ఆధ్వర్యంలో రైతులకు ట్రైనింగ్ ఇచ్చిరట. ఇక ICAR/IIMR షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళిక ఇక ఆర్థిక సౌజన్యంతో ఉద్యాన రైతులకు పండ్ల మొక్కల పంపిణీ చేసిరట. మంచి విషయమే. ఇక కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తుందంట. బీజేపీ దేశానికి మొట్టమొదటి OBC ప్రధానమంత్రిని ఆమోదించింది. రిజర్వేషన్ల విషయంలో తమిళనాడు ఆదర్శం. నార్త్ స్టేట్స్లో 70 నుంచి 80% పైబడి రిజర్వేషన్లు ఉన్నాయి. కాంగ్రెస్ క్యాబినెట్లో 42% బీసీలకు ఎందుకు ప్రాతినిధ్యం ఇవ్వలేదు? బీఆర్ఎస్ పార్టీలో బీసీ నాయకుడు అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశం లేదు. మల్కజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ చెప్తా ఉన్నారు. నిన్న ఇందిరా పార్క్ దగ్గర నిర్వహించిన బీజేపీ మహాధర్నాలో మల్కజ్గిరి బీఆర్ఎస్ పార్టీలో బీసీ నాయకుడు అధ్యక్షుడిగా అయ్యే అవకాశం లేదు. మీ పార్టీలో కూడా మీ పేరు బలంగా పడ్డది. మీ పేరు ఇటు ధర్మపురి అరవింద్ పేరు. మళ్ళీ మధ్యలోకి వస్తే మళ్ళీ ఒక ఓసీని తీసుకొచ్చి ఇచ్చారు. ఏది కాంగ్రెస్ ఏమంటారు బీజేపీ పార్టీలో మొన్న బీఆర్ఎస్ అవడం కష్టమే. అమిత్ షా కూడా చెప్పిండు. అమిత్ షా కూడా ఏం చెప్పిండు, ఈ ముఖ్యమంత్రి వహిస్తే ఇక బీజేపీ ముఖ్యమంత్రిగా బీసీ ఉంటాడు అని చెప్పిండు. అధ్యక్షుడిగా ఆయన కూడా అసలు ఆయన అధ్యక్షుడు అయినప్పటికీ కూడా కులాల పరంగా పక్క పెడితే అన్న, బీజేపీలో కులాల పక్క పెడితే ఆయన నిజాయితీవంతమైనటువంటి కార్యకర్తడు అంట. కార్యకర్త స్థాయి నుంచి ఎదిగిండు. కొన్ని 300 ఎకరాలు ఏమో అన్న దానం చేసిండంట. గొప్ప మనిషి. మరి ఎంత గొప్ప మనిషి. మనం కూడా ఎంటెక్ బ్యాక్గ్రౌండ్ చూసుకోవాలి. మానవులు ఎవరికి దానం చేసిండు? ఇక దోసుకున్నారు. అది కరెక్ట్ కాదు. ఇక 5న మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా రేషన్ కార్డుల పంపిణీ ఉంటుందట. పేదలకు సన్న బియ్యం ఇస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి KLR చెప్తా ఉన్నారు. ఇక ఉదయం సాయంత్రం ప్రయాణికుల అవసరాల కోసం ప్రత్యేక బస్సు కల్పించాలని విన్నతి. జగిత్యాల జిల్లా కతలాపూర్ మండలం గంభీర్పూర్ గ్రామవాసులు దాసరి జలంధర్ మరియు కుంట మహేష్ విద్యార్థులు మరియు ప్రైవేట్ ఉద్యోగుల కోసం గంభీర్పూర్ నుండి కురుట్లకు రోజుకు 2 సార్లు బస్సు సర్వీసులు పునరుద్ధరించాలని ఆర్టీసీ డిపో మేనేజర్కు
వినతి పత్రం ఇచ్చిరట. చూడాలి మరి వాళ్ళు ఏం చేస్తారనేది. రైతులకు చట్టాలను చుట్టాలు చేయడమే లక్ష్యం. భూభారతి రూపకర్త భూమి సునీల్ రెడ్డి అట. సాగు న్యాయ యాత్రలో భాగంగా బయ్యారం మండల కేంద్రంలోని స్థానిక రైతు వేదికల్లో ఇల్లందు శాసనసభ్యులు కోరెం కనకయ్య ఆధ్వర్యంలో భూ సమస్యలు మరియు పంట సాగు విధానాలపై రైతులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా భూభారతి రూపకర్త శ్రీ భూమి సునీల్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మరియు అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కమిషన్ సభ్యులు రామరెడ్డి గోపాల్ రెడ్డి, లిఫ్ సంస్థ ప్రతినిధులు గున్న రాజేందర్ రెడ్డి పాల్గొన్నారంటే. దమ్ముంటే ఇక్కడ దళిత బంధు అమలు చేయి, మా పార్టీ వాళ్ళు కాదు నీ పార్టీ వాళ్ళకి ఇచ్చుకో, జనహిత పాదయాత్ర కాదు జనం లేని పాదయాత్ర, సమస్య తెలవాలంటే ప్రజలను కలవాలి, జనహిత పాదయాత్రపై మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ చెప్తా ఉన్నారు. ఇక దళిత బాంధవుడు దళిత పక్షాన నేనే అని చెప్పుకునే మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న ఈ నియోజకవర్గంలో అమలు కాని దళిత బంధు పథకం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నియోజకవర్గంలో ఎలా అమలు అవుతుంది, ఏమైనా సిగ్గుశరం ఉంటే దళిత బంధు పథకాన్ని అమలు చేసి ఉంచాలని మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ సవాల్ విసిరారట. జనహిత పాదయాత్ర అంటే ప్రజలను కలిసి వారి సమస్యలు తెలుసుకోవడమే కానీ ప్రజలు తమ సమస్యలను చెప్పేందుకు వస్తే పోలీసులు అడ్డుకొని ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పేలా అధిక యంత్రాంగం మొత్తం ఉపయోగిస్తున్నారని ఆరోపించారట. మేమదే చెప్తా ఉన్నాం కదా, ఆమె ఏదో జనాలలో పోయి జన సమస్యలు తెలుసుకొని కార్యకర్తల సమస్యలు తెలుసుకొని ప్రభుత్వం ఇచ్చే పథకాలు అందుతలేదా, మరి మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎట్లా పనిచేస్తా ఉన్నాడు, మన మినిస్టర్ ఎట్లా ఆమె తెలుసుకుందామంటే ఈ పోలీసులను పెట్టి నడిపిస్తున్నారని మేం కదా మేము పరిశాన ఎడుతున్నాం. అసలు ఆ పాదయాత్ర, ఆ తాడ్లు, పోలీసులు, బందోబస్తు, ఎక్కడ కథ ఇదే కథ అని చెప్పేసి ఏదో పెద్ద కథనే ఉన్నది. మరి ఏమవుతుందో అర్థమైతలేదు. దీనికి ఇన్ని పైసలు ఈ ఏడకలు పోతే ఈ పైసలు కాంగ్రెస్ పార్టీ ఖజానా నుంచే. 5 అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు, చోరీ సొత్తు, బైకులు, సెల్ ఫోన్లు, విలువైన సామగ్రి స్వాధీనం అంట. అంతర్రాష్ట్రంలో దొంగల అరెస్ట్ అట. కామారెడ్డి 6 అరెస్ట్ చేసిరట. ఈడ 5, 6 అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసిరు. ఓకే, అంటే ఏదో స్పష్టత ఇవ్వాలి. 5, 6 అట్లా. యూరియా సరఫరాపై అసత్య ఆరోపణలు చేసి బహిరంగ చర్చకు రాకుండా హైదరాబాద్ పారిపోయిన కొరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇక సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు డిమాండ్ చేస్తూ ఉన్నారట క్షమాపణ చెప్పాలని. ఇక కొరుట్ల నియోజకవర్గంలో రైతులకు యూరియా సరఫరా సరిగ్గా జరగడం లేదని ఎమ్మెల్యే సంజయ్ ప్రభుత్వాన్ని విమర్శించారు. దీనిపై కాంగ్రెస్ నాయకుడు జువ్వాడి కృష్ణారావు ఘాటుగా స్పందించారు. ఎమ్మెల్యే సంజయ్ చర్చకు రాకుండానే హైదరాబాద్ వెళ్లిపోయారని ఆరోపించారు. రైతులకు యూరియా కావాలంటే జింకు రెట్టింపు ధరకు కొనుగోలు చేయాలని కోరడం సరికాదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం యూరియా జింకు కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించడం లేదని కృష్ణారావు చెప్పారు. నిన్న పెద్ద చర్చ జరిగింది. ఈ ఎమ్మెల్యేకు కుర్చేసి చర్చకు వస్తారా రారా కేటీఆర్. ఈ కథ ఎట్లున్నది అంటే ఆడ కోరుట్ల నియోజకవర్గంలో ఐలాపూర్లో ఈ కార్యకర్తలు ఆ కార్యకర్తలు పెద్ద ఎత్తున జమ అయ్యారు. వీళ్ళను ఆపడానికి అక్కడ పోలీసు బలగాలు కూడా పెద్ద ఎత్తున జమ అయినాయి. వీళ్ళు ఏమంటా ఉన్నారంటే నాటి 10 సంవత్సరాల ఎప్పుడు లేని రోజులు మళ్ళీ తీసుకొచ్చారని చెప్పేసి అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడారు. ఇక ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు చెప్తా ఉన్నారు. వీళ్ళు జమ అయ్యారు కానీ వీళ్ళందరూ జమ అయ్యే బదులు వాళ్ళిద్దరు జమ అయితే అయిపోతుంది కదా. వీళ్ళు 100 మంది వాళ్ళు 100 మంది జమ అయ్యి లొల్లిలు పెట్టుకొని డౌన్ అవి కార్యకర్తలు యాంగిల్ చెప్పుకునేది ఇంటికి పోయినా కాలాలు ఫోన్ చేసి మాట్లాడుకుంటారు. ఇక ఇదే జరుగుతుంది వాస్తవంగా, కానీ అర్థం కావడానికి టైం పడుతుంది అంతే. యాంగిల్ చెప్పుకోవాలి, వాళ్ళ ఇళ్ళలో పోయి ఫోన్లు మాట్లాడుకోవాలి, లేకపోతే రాత్రులు ఫామ్ హౌస్లల్లా ఇంకేనా పోయి కలుసుకోవాలి. ఇక ఇటుపక్క 100 మంది అటుపక్క 100 మంది లొల్లి నిన్న ఏమొచ్చిన బాధ ఇదంతా. మనం ఆగంగా మీ ఊర్లలో ఉన్న ఇప్పుడు సరే ఇది ఒక లొల్లి పక్కకు పెడితే మీ ఊర్లలో ఉన్న వైకుంఠ ధామాలు కానీ స్కూళ్ళు కానీ హాస్పిటల్ కానీ ఏ పరిస్థితిలో ఉన్నాయో ఒకసారి మరి మాట్లాడతారా, దాని మీద చర్చకు వస్తారా? గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పుడు మా మండలానికి సంబంధించిన అంబులెన్స్ దిక్కులేదు. ఆడ నెలల కనీసం ఒక 3-4 యాక్సిడెంట్లు జరిగి అంబులెన్స్ అందుబాటులో లేకుండా ఇది ఇబ్బందులు పడతా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మరి దాని మీద ఎందుకు చర్చకు రాదు? అది వార్త కాదు, అడిగే తోడు లేదు. మనకేంది మా ఎమ్మెల్యేని అంటావా అని చెప్పేసి అంగిల్ చెప్పుకున్నాడు కాదు. అక్కడ ఊర్లలో ఉన్న గ్రామ సమస్యలు ఎట్లున్నాయి, మరి 10 ఏళ్ళు ఎట్లా ఉన్నది మీ ప్రభుత్వంలో ఉన్న 10 ఏళ్ళు ఆ గ్రామాల పరిస్థితి ఎట్లున్నాయి, దాని మీద చర్చకు పెడతారా? పెట్టరు. అంగిల్ చింపుకున్నాడు తప్ప దేనికి పని చేయం మనం.
మరి ఇలా హైదరాబాద్ ఎందుకు పోయి మరి చర్చ పెట్టుకొని బహిరంగ చర్చ పెట్టుకొని హైదరాబాద్ పోయిండు ఇంకేడికి పోయిండు. సరే ఇప్పుడు పెండింగ్లో పడ్డా సరే మీరు ఒక డేట్ పెట్టుకుని నేను కొడతా ఉన్నాం. ఇప్పుడు మీరు ఇటు కాంగ్రెస్ పార్టీని కొడతా ఉన్నాం, అటు బీఆర్ఎస్ పార్టీని కొడతా ఉన్నాం. మీరు ఇద్దరు కలిసి ఒక డేట్ పెట్టుకొని ఆ డేట్ పెట్టుకుని కూర్చొని ఏడ ఇబ్బందులు అవుతున్నాయి అసలు వాస్తవ పరిస్థితులు అయితే మీరు బయట లేకపోతే బహిరంగ చర్చ అట్లా మన ఇబ్బంది అయితే చెప్పురు జూమ్ లింక్ పంపుతాం, జాయిన్ గారి డిబేట్ పెడదాం అంతేగాని ఇప్పుడు వీళ్ళిద్దరు పోతే లొల్లి అయిపోయేదానికి ఇటు 100 మంది అటు 100 మంది రచ్చిందాడా నెత్తికరావు. అనారోగ్యంతో ఉన్న ఆలీ నవాబ్ను పరామర్శించిన మన ప్రెస్ క్లబ్ జర్నలిస్టులట కోరుట్లలో. ఇక కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసిన కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. సో ఇక్కడ ఇక ఈ రేషన్ కార్డులు అనేది పంపిణీ కార్యక్రమం చేపడతా ఉన్నారు. ఎక్కడ ఏ నియోజకవర్గానికి సంబంధించిన ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ఆ జిల్లాలకు సంబంధించిన మినిస్టర్లు కానీ మంత్రులు కానీ ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియలో వాళ్ళు పాల్గొంటూ రేషన్ కార్డులు అందజేస్తూ ఉన్నారు. నిజంగా మంచి విషయమే, ఎందుకంటే 10 ఏళ్ల నుంచి రాలేవు కదా, వీళ్ళు కొద్దిగా కొత్త ఉత్సాహం కొంచెం ఉత్సాహం 10 ఏళ్ళ నుంచి రాలేవు కాబట్టి. అయితే ఏమైందంట, టైర్లు దొంగతనం చేసిరట ఏడా కారుకు. ఏ కారు? చచ్చిపోయినాక సేవలు తీసుకుపోతారు కదా, అయ్యో వైకుంఠ ధామం తీసుకుపోయేది, దాని టైర్లు దొంగతనం చేసిరట. అది అమ్మ ఊరు నాయన. దేవురుప్పులు అంటే మన ఈ పాలకుర్తి ఓకే సరే, అదేందో చూద్దాం మొత్తం. ఇది వింత వింత ఘటనలు ఎందుకు దేవురుప్పుల పాలకుర్తిలో జరుగుతాయి. మరి ఆనికి టైర్లు దొరకలేవా? అది చనిపోయిన వాళ్ళను అంతిమయాత్ర తీసుకుపోయే ఆ బండి టైర్లను దొంగతనం చేసిండాడు. ఇదే ఎమ్మెల్యే గారి ఇంటికి ఫార్చునర్ కార్ల టైర్లు ఇప్పుకోపోతే అయిపో. ఇదేం కథ అయిపోయా మరి? రాలే, వచ్చింది. అర్ధరాత్రి సమయంలో దేవరుప్పుల మండల కేంద్రంలోని అంతిమయాత్ర వాహనానికి చెందిన 4 టైర్లను గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. వాహనం స్థిరంగా నిలిపి ఉన్న చోటే ఈ చోరీ జరిగింది. ప్రజలకు సేవలందించేందుకు ఉపయోగించే అంతిమయాత్ర వాహనంపై జరిగిన ఈ దుశ్చర్య స్థానికంగా తీవ్ర ఆందోళనకు గురి చేస్తూ ఉన్నదట. ఈడు బాగా పక్కడబద్ది ప్లాన్ తో వైకుంఠ ధామంకు తీసుకుపోయే ఈ బండిది. ఈడు మరిగా ఎందుకంటే అటు సైడ్ ఓరు దాంతో పని ఉంటే తప్పితే బయటకు తీయరు, ఎవరైనా చనిపోతేనే ఇంకేదో చెప్తే బయటకు తీయరు, ఎవరు చూడరు. ఈడేమో ఈ దొంగ మరి ఏ దొంగనో మరి ఎటువంటి దొంగనో, ఈయనకి మరి టేస్ట్ లేదు దొంగ. అంతిమంగా అంతిమయాత్ర బండికి చక్రాలు ఎత్తి ఇప్పుకోపోయారు అప్ప దేవురుప్పులలో. మరి ఎందుకు ఇప్పుకోపోయారు, ఎవరు ఇప్పుకోపోయారు? పోలీసులు కేసు నమోదు చేసుకోవాలి, విచారణ జరపాలి, పెద్ద ఎత్తున విచారణ చేపట్టి ఇక ప్రభుత్వం సంబంధించినటువంటి మున్సిపల్ బండ్లు, గ్రామ పంచాయతీ బండ్ల ఇవే చోరీ జరిగితే ఇక మా బండ్లకు రక్షణ ఇక్కడిది. పాపం మరి ఎవరన్నా దాతిచ్చిరో బండిని, లేకపోతే ఊరోళ్ళు కలిసి డబ్బులు వేసుకొని తీసుకున్నారు, ఏదన్నా ట్రస్ట్కు సంబంధించిన బండు ఇవ్వాలన్నా. ఇప్పుడు ఆ బండి ఏంది, ఎవరైనా చనిపోతే ఆ ప్రధాన స్థలం దగ్గరికి తీసుకుపోయి క్లూస్ టీమ్స్ ని వీళ్ళని పెట్టి ఇన్వెస్టిగేషన్ చేపియాలి. ఈడు దొంగ దొరికినాక ఉతికేది ఉతకాలి. మళ్ళీ ఇప్పుకోపోయేటప్పుడు ఏంటంటే ఏళ్ళు బోలు పెడితే ఏళ్ళు ముద్రలు ఏమన్నా తీసుకోవాలి, తీసుకొని చేపియాలి. ఇంత నన్ను చచ్చిపోయినాక శివాలు తీసుకుపోయే బండిని కూడా లోతులుతలేరా ఆయన. ఇక్కడ పరిస్థితి, ఎక్కడ పోతున్నాం, వ్యవస్థ ఎక్కడ పోతుంది, ఏమైతుంది? ఇల్లు చక్కగా పెట్టుకోకుండా పోయి మనం ఇంకేదో చేస్తున్నాం. మనం పోయి ప్రెస్ మీట్లు ఇచ్చే ముందు మన ఇంటి పరిస్థితి ఎట్లుంది, మన ఇంట్లో ఎట్లున్నది పరిస్థితి, తిన్నికి బువ్వు ఉన్నదా బువ్వలేదా, పోయి నాయకుల దగ్గర పోయి కింద నిలబడి నాయకుడు అంటావా? బిర్యానీకి ఆశపడుతున్నారా ఇప్పటికీ ప్రపంచం? అరే యువత మొత్తం మనిషికో పార్టీ రంగు వేసుకొని తిరుగుతున్నదే. ఇదేమో ఇప్పుడు వేరే దేశాలలో వారు చదువులో పోటీ పడతారు, ఏదైనా కనిపెట్టుట్లో పోటీ పడతారు, ఇంకేదైనా స్పోర్ట్స్ లో పోటీ పడతారు. నా పార్టీ నా జెండా నాయకుడు పోటీ పడే పరిస్థితి వచ్చింది. అంటే పార్టీ లేని మనిషి లేకుండా అయిపోయింది. ఇప్పుడు పెరిగే పిల్లగాడాల్సి కూడా ఇప్పుడే పార్టీ వాడు మైనర్ ఉన్నప్పుడే, మేజర్ కూడా కాదు, ఓటర్ ఐడి రాకముందే పార్టీలు ఏమో తిరుగుతుండు. మరి అసలు దాని సిద్ధాంతాలు ఏంది, దాని కథ ఏంది, కార్ఖాన ఏంది అని తెలుసుకున్నారు లేదు, కథ లేదు. రాజకీయాలకు రావాలి. తెలంగాణలో ఉన్న రాజకీయాలు ఏడు ఉండకపోవచ్చు అన్న నాకు ఉండే ఈ తెలుగు రాష్ట్రాలలో ఎంతమంది యూతున్నదో అంతమందికి ఒక పార్టీ ఉన్నది. ఈ కథ ఈ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ డిజిటల్ మీడియా, గవర్నమెంట్ నిక్కాడ్సి అడిగే మీడియా ఈడున్నప్పటికీ ఈ ప్రపంచంలో ఇంతే ఉన్నది. ఇంతే ఉన్నది. ఏమైనా
ఏదేమైనా ఈ రేవంత్ రెడ్డి ఏమంటాడు, పిఎంకి ఆయన కుల్చి ఖాళీ చేసుకోనికి భయపడుతున్నాడు మోడీ, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు మోడీకి తెలివాయా అంటే, మరి అది అక్కడ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల పరమైనటువంటి పార్టీ, ఆర్ఎస్ఎస్ భావాజాలు ఉన్నటువంటి పార్టీ. ఆర్ఎస్ఎస్ డిసైడ్ చేస్తుంది ఎవరు ప్రధానమంత్రిగా ఉండాలి, ఎన్నేళ్ళు ఉండాలని. మరి వాళ్ళ చర్చ ఏముందో, తర్వాత ఎవరు ప్రాధాన్యంగా అవుతారో చూడాల్సిన అవసరం ఉంది. వాళ్ళ దాంట్లో మీరెందుకు జోరుడు? ఇప్పుడు వాళ్ళ ఆర్ఎస్ఎస్ భావాలు లేకపోతే వాళ్ళ నిబంధన ప్రకారం 75 సంవత్సరాలు దాటితే ఉండుడా తీసేసుడు అనేది వాళ్ళ పంచాయతీ అది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీనేమో ప్రధానమంత్రి అడిగిరా మరి, అయ్యో మీరు ఎప్పుడు ఒక నిర్ణయం పంచాయతీకి మీ దగ్గరికి వచ్చిరా? ఇంకోటి, భారతీయ జనతా పార్టీలో ప్రధానమంత్రులు ఎవరైతారంటే పార్టీకి సంబంధించిన వాళ్ళు అవుతారన్న. ఇక్కడ ఇప్పుడు యూపీ సీఎం, ఇంకో సీఎం ఎవరైనా, ఇప్పుడు నెక్స్ట్ సీఎం చెప్పలేరు. కానీ వీళ్ళ దగ్గర ప్రధానమంత్రి కావాలంటే ఈ గాంధీ కుటుంబం వాళ్ళే ఉండాలి, ఈ నెహ్రూ కుటుంబం వాళ్ళు ఉండాలి. వేరే వాళ్ళు అవుతారా? మన తెలంగాణలో అంత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని ఏమైనా చేసిరా? సో మొత్తానికి అయితే ఇట్లున్నాయి రాజకీయాలు. ఇట్లయితే రాజకీయాలు వాడి వేడిగా వీళ్ళిద్దరి మధ్యలో పంచాయతీ. రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇంట్లున్నా కూడా కేసీఆర్ మీద అవుతున్నాయి. మరి హరీష్ రావు అయితే అరెస్ట్ రంగం సిద్ధమవుతుందంట. మరి ఏమవుతుంది? ఒకవేళ అరెస్ట్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి ప్లస్ ఉంటుండొచ్చు జరేవన్న ఈ స్థానిక సంస్థలల్లో నిజంగా బయట పెట్టి. నిజంగా మరి మీరు ఇన్ని ఆరోపణలు చేసిరు, అవినీతి అక్రమాలు, మరి అరెస్ట్ చేయకపోతే ఉత్తమ ముచ్చట అయితే అంతే, బాట కలిసి మీద వేసినట్టు అయితే. రైట్, ఇది ప్రధానంగా కనిపిస్తున్నటువంటి వార్తలు. దయచేసి ప్రజావాయిస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నాండి ప్రజావాయిస్ శేఖరణతో కలిసి.